అఖిలేష్ యాదవ్ భయపడ్డారు అని కూడా మరి చెప్పుకురావడం ప్రచురించడం అయితే జరిగింది. ఈ రకంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడారట. ఇక కేటీఆర్ ఒక 420, బండి సంజయ్ ఒక పిట్టల ధర. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. చూద్దాం ఏం మాట్లాడారో. ఇక బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు. బుధవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ రాజకీయ చరిత్రను గత ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. కేటీఆర్ ఒక 420, ఆయనది దొంగల బ్యాచ్ అంటూ మహేష్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాస్పోర్ట్ కుంభకోణం నుంచి భూముల కుంభకోణం వరకు కేటీఆర్ కుటుంబం హస్తం ఉందని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వంటి నాయకులు విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదని, ఉద్యమ సమయంలో దొంగచాటుగా వచ్చి చేరి కేకే మహేందర్ రెడ్డి లాంటి నాయకులు గొంతు కోసిన చరిత్ర కేటీఆర్దని మండిపడ్డారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం యువతను మద్యానికి బానిసలుగా మార్చి రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసిందని మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. ఇక ఏం చేశారని, కుటుంబంలో ఉన్న వారందరికీ పదవులు ఇచ్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోతే తల నరుక్కుంటానన్న కేసీఆర్ మాటలను గుర్తు చేస్తూ కేసీఆర్కి ఇప్పుడు తల ఉందా లేదా అని ఆయన ఎద్దేవా చేశారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేసీఆర్ ఫామ్ హౌస్గా పరిమితం అయి ఉండటం మనకు తెలుసు. దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. ఆయనకి డ్రగ్స్ ప్రభావంపై అనుమానమని, మరి ఆ ప్రభావం ఉన్నదేమో అని అనుమానం కలుగుతుందని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ఎంలో జరిగిన అరాచకాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని కేటీఆర్ పిచ్చి మాటలు కట్టిపెట్టాలని హెచ్చరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ను పిట్టల ధర అంటూ విమర్శలు గుప్పించారు. సిబిఐకి నేను కేసు అప్పగిస్తే పొడి చేస్తామన్నారు. మరి 6 నెలలుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో సిపిఎంతో దోస్తీ కొనసాగుతుందని, కేరళ వంటి రాష్ట్రాల్లో పరిస్థితులకు అనుగుణంగా పోరాటం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులో డిఎంకేతో ఎన్నికలకు వెళ్ళినప్పటికీ అక్కడ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీవీకేకి మద్దతు ఇచ్చామని చెప్పుకొచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక తదుపరి చూస్తే కాంగ్రెస్ నిర్ణయం గౌరవిస్తాం, డిఎంకే నేత మరి కనిమొళి తెలిపారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. కాంగ్రెస్ నిర్ణయాన్ని మేము గౌరవిస్తామంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత మరి డిఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చిన విజయ్ నేతృత్వంలో టీవీకే పార్టీ మద్దతు ప్రకటించడంపై డిఎంకే కీలక నేత కనిమొళి స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా తమకు నచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు ఉందని కనిమొళి పేర్కొన్నారు. డిఎంకే కాంగ్రెస్ కలిసి చాలా ఎన్నికల్లో పనిచేశాయని, ఈసారి ఓటమి చవిచూశామని తెలిపారు. కాంగ్రెస్ తన సొంత నిర్ణయం తీసుకుందని, దాన్ని తాము గౌరవిస్తామని చెప్పారు. టీవీకే తనను తాను సెక్యులర్ పార్టీగా చెప్పుకోవడంపై స్పందిస్తూ తమిళనాడులో మరో సెక్యులర్ పార్టీ రావడాన్ని తాము ఆహ్వానిస్తున్నామన్నారు. దీనివల్ల డిఎంకేకు ఎలాంటి భయం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో డిఎంకే కేవలం 59 స్థానాలకు పరిమితం కావడం, స్వయంగా స్టాలిన్ కొలుత్తూరులో ఓడిపోవడంపై పార్టీ ఖచ్చితంగా విశ్లేషణ చేసుకుంటుందని చెప్పారు. ప్రజలు మార్పును కోరుకున్నారని ఆమె అంగీకరించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్కు ఆమె అభినందనలు తెలిపారు. ప్రజలు ఆశించిన రీతిలో టీవీకే పాలన అందిస్తుందని ఆశిస్తున్నట్లుగా కనిమొళి అయితే పేర్కొన్నారు అని ప్రచురించడం అయితే జరిగింది. తదుపరి చూసుకుంటే నామినేటెడ్ కొలువుల పండుగ. ఇక బలహీన వర్గాలకు పదవుల పట్టం, 18 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం. కమ్మ కార్పొరేషన్కు బండి రమేష్, మున్నూరు కాపుకు బొమ్మ శ్రీరామ్, మరి చరణ్, కౌశిక్, రఘునాథ్ యాదవులకు పదవుల్లో పెద్దపీట ప్రకటించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సుదీర్ఘకాలంగా పార్టీ కోసం శ్రమించిన నేతలకు గుర్తింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 18 కార్పొరేషన్లకు చైర్మన్లు, 11 కార్పొరేషన్లకు వైస్ చైర్మన్లు నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో సామాజిక సమీకరణాలను బేరీజు వేస్తూ ఈ జాబితానైతే రూపొందించారు. కీలక నియామకాలు కూడా ఉండబోతున్నాయి, పదవుల పందేరం అయితే ఉండబోతుంది అని కూడా మరి టీపీసీసీ చీఫ్ చెప్పారని కూడా ప్రచురించారు. ఇక T20 ర్యాంకింగ్స్లో టీమిండియా నెంబర్ 1, 2వ ప్లేస్లో ఇంగ్లాండ్. టీమిండియా 275 పాయింట్లతో టాప్లో. 98కి పడిపోయిన T20 జట్ల సంఖ్య ఐసీసీ తాజాగా జాబితా విడుదల చేస్తుంది. పొట్టి క్రికెట్ ఫార్మాట్లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతుంది. మైదానంలో పరుగు వరద పారిస్తూ అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ టీమిండియా తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ప్రకటించిన వార్షిక T20 ర్యాంకింగ్స్లో ఏకపక్ష ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఏకంగా 275 పాయింట్లతో ఏ జట్టు దరిదాపుల్లో లేకుండా నెంబర్ 1 స్థానాన్ని అయితే నిలబెట్టుకుంది. ఇటీవల 3వసారి T20 ప్రపంచ కప్ను ముద్దాడి టీమిండియా చరిత్రనైతే సృష్టించింది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది.
అదే జోరును ర్యాంకింగ్స్లోనూ కొనసాగించే దుమ్మిరేపింది. ఇంగ్లాండ్ జట్టు 262 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా ఆస్ట్రేలియా 258 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. టాప్ 7 స్థానాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్ ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. 3 సార్లు టీ20 కప్ను గెలిచిన జట్టుగా రికార్డులకు ఎక్కిన టీమిండియా భవిష్యత్తు సిరీస్లోని ఇదే జోరు కొనసాగించేలా కనబడుతుంది. మరి టీ20లో అయితే చాలా అద్భుతంగా మనం విజయాలు అయితే సాధించాం. కానీ వాట్ అబౌట్ 50 ఓవర్ల మ్యాచ్ల్లో కూడా మరి మనం ఇంకా మన సత్తాను చాటుకోవాల్సిన అవసరం ఉందని మరి అందరూ కూడా మరి క్రికెట్ అభిమానులందరూ కూడా ఎంతో ఆలోచిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ మరి టీ20లో నెంబర్ 1గా అవటం మాత్రం చాలా హ్యాపీనెస్ అయితే అందరికీ మరి క్రీడాభిమానులకు కలిగిస్తుంది. స్టాలిన్తో రజనీకాంత్ భేటీ, ఓటమి వేళ సంఘీభావం, కష్టకాలంలో అండగా ఉంటారని స్టాలిన్కు హామీ. డిఎంకే ఓటమి నేపథ్యంలో ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్తో సూపర్ స్టార్ రజనీకాంత్ బుధవారం చెన్నైలో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్రమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న తరంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో డిఎంకే ఓటమి పాలన నేపథ్యంలో స్టాలిన్కు సంఘీభావం తెలిపేందుకు రజనీకాంత్ ఆయన్ను కలిశారు. ఈ కష్టకాలంలో తాను ఆయనకు అండగా ఉంటానని రజనీ భరోసా ఇచ్చారు. డిఎంకే కూటమిలోని వీసీకే వామపక్షాల నేతలు కూడా పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో స్టాలిన్ను కలిసి తమ మద్దతునైతే ప్రకటించడం అయితే జరిగిందని ప్రచురించడం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి ఒక్క ఊళ్ళో పూర్తి రుణమాఫీ అయినా రాజీనామాకు సిద్ధం. 69 సార్లు ఢిల్లీకి వెళ్ళి 69 పైసలు తేలేదు. ఇక్కడ నడుస్తుంది రైతు బంధు కాదు రాహుల్ బంధం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పూర్తి స్థాయిలో ఫైర్ అయ్యటం అయితే జరిగింది. దానిలో భాగంగానే నిన్న మరి టీబీసీ చీఫ్ కేటీఆర్ను కూడా విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి రైతులను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిని యనమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని తీవ్ర పదజాలంతో విమర్శించారు. దమ్ముంటే తనతో ఏ ఊరికైనా రావాలని, కనీసం ఒక్క ఊర్లోనైనా 100% రైతులందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తను తక్షణమే రాజకీయాల నుంచి రాజీనామా చేస్తానని కేటీఆర్ సంచలన సవాల్ విసిరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా దందాలు, కమిషన్లు, కొట్లాటలపయంగా మారిందని మండిపడ్డారు. బుధవారం వరంగల్ పర్యటనలో భాగంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరిని ఎండగట్టారు. ఎన్నికలకు ముందు సరిగ్గా ఇదే వరంగల్ గడ్డపై వచ్చి ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి మీద ఒట్టు పెట్టి మరి డిసెంబర్ 9 నాటికి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారని కేటీఆర్ అయితే గుర్తు చేశారు. ఆయన యనమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అని చెప్పి